కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు వైభవాన్ని సంతరించుకున్నాయి. 9 రోజుల పాటు సాగిన పుష్కరాల్లో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ రోజు 3.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంచనాలకు మించి భక్తులు తరలివస్తుండటంతో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశామంటున్న భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. సరస్వతి పుష్కరాలు గత 12 రోజులుగా అంగరంగంగా వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి ఉపనది అయినటువంటి సరస్వతి నదికి కాళేశ్వరంలో భక్తులందరూ కూడా స్నానం ఆచరించకైతే రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం చాలా వరకు పుణ్యస్థానాలు ఆచరించేందుకైతే చివరి రోజుల్లో భాగంగా గత 12 రోజులుగా జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. 2013 ప్రాంతంలో కేవలం 50,000 మంది మాత్రమే పాల్గొన్నటువంటి ఈ పుష్కర స్నానాలకు ఈసారి అధికారులు ఏర్పాటు చేసిన ఏర్పాట్ల కారణంగా రోజుకు 3.5 లక్షల వరకు మంది భక్తులైతే స్నానం ఆచరించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇది కాళేశ్వరం ప్రాంతంలోని త్రివేణి సంగమం, దక్షిణ భారతదేశంలో తొలి ఈ ప్రాంతం. ఇక్కడ మాత్రమే ఇప్పుడు పుష్కరాలు అయితే కొనసాగుతున్నాయి. గత 12 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ పుష్కరాల్లో చాలా వివిధ రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు భక్తులైతే నదీ స్నానం, పుష్కర స్నానం చేసేందుకు రావడం జరుగుతుంది. ఈరోజు సరిగ్గా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నదికి హారతి ఇచ్చే సమయంలో ఈ నది సంబంధించిన పుష్కరాలు అయితే పరిసమాప్తం కానున్నాయి. కదా 12 రోజులుగా కొనసాగుతున్న ఈ నదీ పుష్కరాల నదీ స్నానాల కోసం అయితే అటు ఆర్టీసీ, మరోపక్క రైల్వే, తర్వాత జాయ్ రైడ్ పేరు మీద హెలిప్యాడ్ సర్వీసులు కూడా ఈ కాళేశ్వరం ప్రాంతంలోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 3 నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ రద్దీ అయితే కనిపిస్తున్నది. దాదాపుగా 12 రోజులుగా రోజుకు 3.5 లక్షల మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతాన్ని మనతో మాట్లాడడానికి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాటు చేయడం జరిగింది? ఇది సరస్వతి పుష్కరం మన 15 మై నుంచి 26 మై వరకు మనం అన్నీ ఏర్పాటు చేసాం. ఈరోజు లాస్ట్ డే. సో బిఫోర్ సరస్వతి పుష్కరం స్టార్టింగ్ ముందు మనం చాలా రివ్యూ మీటింగ్స్, చాలా ప్లానింగ్ మనం సరిగా పెట్టాం. బికాజ్ మనం కుంభమేళా తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసాంకి ఎక్కువ క్రౌడ్ వస్తుంది. సో దాని ప్రకారం మనం కూడా ప్లానింగ్ పెట్టాం. సో ఇప్పుడే కూడా ప్రతిరోజు మీరు చూస్తున్నారు లక్షల మంది వస్తున్నారు డైలీ. సో మనం కూడా దాని ప్రకారం ప్లానింగ్ చేసాం. సో ఆల్మోస్ట్ మన జిల్లాకి అందరు స్టాఫ్కి మనం డిప్లాయ్ చేసాం. సో ఇఫ్ వీ ఇంక్లూడ్ పోలీస్ ఆల్సో మోర్ దెన్ 6,000 ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ సిమిలర్లీ మన పుష్కరంకి మెయిన్ అట్రాక్షన్ మన గోదావరి అది సరస్వతి ఆరతి ఉంది. సరస్వతి ఆరతి మనం ఇది ఘాట్ తయారు చేసిన తర్వాత, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఘాట్ తయారు చేసాం. ఘాట్లో 7 ప్లాట్ఫామ్ పెట్టాం. 7 ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత కాశీ నుంచి పండిట్స్ మనం తీసుకువచ్చాం. ఆ పండిట్స్ ఇక్కడ ప్రతిరోజు 7 PM అది సరస్వతి ఆరతి చేస్తున్నారు. అండ్ ఇది ఒక యునిక్ అట్రాక్షన్. అండ్ సిమిలర్లీ మన కల్చరల్ యాక్టివిటీస్ కూడా అది డైలీ ఆఫ్టర్ ఆరతి నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనం చూస్తున్నాం డైలీ హారతితోని ఆ రోజు పరిసమాప్తంగా ఉంది. ఈ రోజు చివరి రోజు కూడా హారతితోని ఇది క్లోజింగ్ సెరమనీ జరుగుతుందా? ఈరోజు కూడా ఆరతితో మనం ఆరతి చేస్తున్నారు పండిట్స్. అండ్ ఈరోజు మనం క్లోజింగ్ సెరమనీ కూడా ఆరతితో, అండ్ తర్వాత మనం ఒక డ్రోన్ షో ప్లాన్ చేసాం. దాని ప్రకారం మనం చేస్తాం. అండ్ 2-3 నైట్స్ వర్షం పడిన తర్వాత కూడా మనం ప్రతి ఆఫీసర్ ద్వారా మానిటరింగ్ చేసిన తర్వాత అది కూడా మంచిగా శానిటేషన్ అండ్ మంచిగా అన్ని సౌకర్యాలు మన పబ్లిక్ ఇచ్చాం. సో దట్ దే షుడ్ నాట్ ఫీల్ ఎనీ ప్రాబ్లం. సార్ ఫైనల్గా మీరు చెప్పండి, ఈ 12 రోజుల అనుభూతి మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ గ్రేట్ఫుల్కి ఇది ఒకవేళ లైక్ మనకు గాడ్ నుంచి మనం బ్లెస్సింగ్ వచ్చింది. మన టీం ద్వారా మనం అన్ని ఇది ఏర్పాటు చేసాం. సో ఐ వాంట్ టు థ్యాంక్ senior officers, principal secretary endowment ma'am, and similarly commissioner endowment sir, minister sir. So I feel honored to serve the public on this. ఇది చూస్తున్నాం మన జిల్లా కలెక్టర్ భూపాలపల్లి తన తొలి అనుభవంగా చెప్పడం జరుగుతుంది. సరస్వతి పుష్కరాలలో పాల్గొనడం తనకు దేవుడిచ్చిన వరంగా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HM TV, కాళేశ్వరం.